హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాధా కోసం విక్రమ్ కృష్ణని చంపాలని చూసిన దుర్గా, ప్రమాదంలో పడ్డ రాధా, అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రాధకి తోడుగా రాత్రంతా కూడా విక్రమ్ కృష్ణ స్టోర్ రూమ్లోనే పడుకుంటాడు. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు ఒకరి ఒళ్ళో ఒకరు నిద్రపోతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే విక్రమ్ కృష్ణ, రాధా ఇంట్లో కనిపించరు. దాంతో ప్రియా, మమ్మీ బావెక్కడా, ఉదయం నుండి కనిపించట్లేదు అని అనగానే ఇక దమయంతి, ఏమో బేబీ, నాకు మాత్రం ఏం తెలుసు అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే స్టోర్ రూమ్లోకి చూసేసరికే స్టోర్ రూమ్లో రాధా, విక్రమ్ కృష్ణ పడుకుని ఉంటారు. ఇక అది చూసి దమయంతి, ప్రియా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దమయంతి, ప్రియా స్టోర్ రూమ్లోకి వెళ్తూ ఉంటే సునంద, అను అందరూ కూడా అక్కడికి వెళ్తారు. వాళ్ళక్కడికి వెళ్ళేసరికే విక్రమ్ కృష్ణ, రాధా ఇద్దరూ కూడా ఒకరి ఒళ్ళో ఒకరు నిద్రపోతూ ఉంటారు. అది చూసి దమయంతి, ప్రియా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మమ్మీ, ఏంటి మమ్మీ, అంటే బావ రాత్రంతా కూడా రాధ పక్కనే ఉన్నాడన్నమాట అని అనగానే, అది కనిపిస్తూనే ఉంది కదా అని సునంద అంటుంది. ఇక అప్పుడే రాధాకి మెలకువ వస్తుంది. రాధాకి మెలకువ రాగానే ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చొని చుట్టూ అంతా చూస్తుంది. తన చుట్టూ దమయంతి, ప్రియా, వాళ్ళ అత్త మామ వాళ్ళంతా ఉండడం చూసి రాధా అయితే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే విక్రమ్ కృష్ణ గారు అని విక్రమ్ కృష్ణని నిద్ర లేపుతుంది. విక్రమ్ కృష్ణ నిద్ర లేచేసరికే అక్కడ అందరూ కనిపిస్తారు. అది చూసి విక్రమ్ కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడే ప్రియా, ఏంటి బావా, రాత్రంతా కూడా నువ్వు స్టోర్ రూమ్లోనే పడుకున్నావా అని అనగానే ఇక విక్రమ్ కృష్ణకి చాలా కోపం వస్తూ ఉంటుంది. రాత్రి దమయంతి, ప్రియా రాధాని ఎంతలా అవమానించారో అదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు మీ అందరికీ చిన్న షాక్ ఇస్తాను చూడండి అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. ఏంటి రాధా, అప్పుడే తెల్లవారిపోయిందా? ఎప్పుడో తెల్లవారంగా నిద్ర పట్టేసింది అని అనగానే ఇక ప్రియ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక విక్రమ్ కృష్ణ రాధాకి సైగలు చేస్తూ, వీళ్ళతో ఒక ఆట ఆడుకుందాం అని అనగానే ఇక రాధా కూడా అలాగే సార్ అని అంటుంది. ఏమండి, ఈ దుప్పట్లు తీయడం నా వల్ల కాదు, మీరు నాకు హెల్ప్ చేస్తారా అని అనగానే, అలాగే రాధా, నువ్వు చెప్పడం నేను చేయకపోవడమా అని విక్రమ్ కృష్ణ కూడా రాధాతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూసి దమయంతి, ప్రియలైతే చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. రాధా దుప్పట్లు మడత పెడుతూ ఉంటే విక్రమ్ కృష్ణ రాధాతో చిలిపి చేష్టలు చేస్తూ ఉంటాడు. అది చూసి దమయంతి, ప్రియకి చాలా కోపం వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని దమయంతి అనగానే, అదేంటత్తా, కనిపించట్లేదా? నా భార్య దుప్పట్లు మడత పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటే సాయం చేస్తున్నాను అని విక్రమ్ కృష్ణ అంటాడు. అది కాదు విక్రమ్ కృష్ణ, రాత్రి నువ్వు ఈ స్టోర్ రూమ్లో రాధకి తోడుగా పడుకోవడం ఏంటి అని అనగానే, తప్పేముందత్తా, రాధని నా గదిలో పడుకోవద్దని చెప్పారు కానీ నన్ను స్టోర్ రూమ్లో పడుకోవద్దని చెప్పలేదు కదా. రాత్రంతా రాధ చాలా భయపడింది. అలాంటప్పుడు తను ధైర్యంగా ఎలా ఉంటుంది? అందుకే తనకి తోడుగా ఇక్కడే ఉన్నాను అని విక్రమ్ కృష్ణ చెప్పగానే ప్రియా, దమయంతి షాక్ అయిపోతారు. ఇక సునంద అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ, చూడండి, రాధ నా భార్య, నన్ను నమ్మి నాతో వచ్చింది. తనని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎవరు అడ్డు చెప్పినా రాధ ఈ స్టోర్ రూమ్లో ఉండేంత వరకు నేను కూడా రాధకి తోడుగా ఇక్కడే పడుకుంటాను అని విక్రమ్ కృష్ణ చెప్పగానే దమయంతి, ప్రియాలు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక
ప్రియా అయితే కోపంగా తన గదిలోకి వెళ్ళి ఇదంతా ఆ దుర్గాగాడి వల్లే ఏదో ప్లాన్ చేసి బావని ఆ రాధాని విడదీయాలని చూస్తే ఆ దుర్గా వల్ల రాధా బావ ఇద్దరు ఒకే గదిలో పడుకోవలసి వచ్చింది. వాళ్ళని విడదీయడమేమో కానీ దగ్గర అవ్వడానికి మాత్రం మేమే కారణమవుతున్నాం. దీనంతటికీ ఆ దుర్గాగాడే కారణం అని వెంటనే ప్రియా దుర్గాకి ఫోన్ చేస్తుంది. ఇక దుర్గా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో చెప్పు అని అనగానే ఏంట్రా చెప్పేది, ఏం చెప్పాలి అని అనగానే ఏమైంది ఇప్పుడు, ఎందుకు అలా అరుస్తున్నావు అని అనగానే ఏమైందా, నీ వల్లే నీ రాధ నీకు కాకుండా మా బావ నాకు కాకుండా పోయేలా ఉన్నారు అని అనగానే ఇక దుర్గా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అని అనగానే లేకపోతే ఏంటి, రాత్రి నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసి ఉంటే ఈ పాటికి నువ్వు ప్రేమించిన రాధని నువ్వు దక్కించుకునేవాడివి, నా బావ నాకు దక్కేవాడు. నీ వల్లే రాధా బావ ఇద్దరు ఇంకా దగ్గర అవుతున్నారు అని అనగానే ఇక దుర్గా ఏం జరిగింది అని అడుగుతాడు. ఇక ప్రియా అయితే జరిగిన విషయం మొత్తం కూడా దుర్గాతో చెప్తూ ఉంటుంది. చూడు దుర్గా, నీ వల్ల అయితే నీ రాధని నువ్వు సొంతం చేసుకో, లేకపోతే మా బావని దక్కించుకోవడం కోసం నేను రాధని చంపడానికైనా వెనకాడను, జాగ్రత్త అని అనగానే దుర్గా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు, నా రాధని చంపేస్తావా అని అనగానే అవును, నాకు మా బావకి అడ్డుగా వస్తే ఎవరినైనా చంపుతాను, అందుకే ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నీ రాధ నీకు కావాలి అంటే నువ్వు రాధని ఎంత తొందరగా దక్కించుకుంటే అంత మంచిది. ఈసారి ప్లాన్ నువ్వు కాదు నేను చెప్తాను, రెడీగా ఉండు అని ఇక ఫోన్ కట్ చేస్తుంది. ప్రియ మాటలు విని దుర్గా అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఈ ప్రియ నాకంటే డేంజర్గా ఉంది, ఆ విక్రమ్ కృష్ణని దక్కించుకోవడం కోసం నా రాధని ఏదైనా చేసేలా ఉంది. లేదు, నేను ఆలస్యం చేస్తే నా రాధ నాకు కాకుండా పోతుంది, ఎలాగైనా రాధని దక్కించుకోవాలి అని విక్రమ్ కృష్ణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా 2-3 రోజులు గడిచిన తర్వాత రాధ అయితే ఇంట్లో ఎప్పుడూ కూడా చాలా బాధపడుతున్నట్లే కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన సునంద, ఏంటమ్మా రాధ, ఆ రోజు ఆ దుర్గా వచ్చినప్పటి నుండి ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంది, ఆ గొడవల వల్ల నువ్వు చాలా బాధగా ఉన్నావని కనిపిస్తుందమ్మా అని అనగానే ఇక రాధ అదేం లేదత్తయ్యా అని అంటుంది. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుందమ్మా, ఎప్పుడు ఈ 4 గోడల మధ్య ఉంటే ఇలాగే బాధగా ఉంటుంది, అందుకే అలా పక్కనే గుడి ఉంది, ఆ గుడికి వెళ్ళొస్తే మనసు కాస్త తేలికగా ప్రశాంతంగా ఉంటుందమ్మా అని అనగానే ఇక రాధ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, అలా గుడిలోకి వెళ్తే దేవుడికి నా కష్టాలు బాధలు అన్నీ చెప్పుకోవచ్చు అని రాధ అనుకొని ఆలోచిస్తూ ఉంటే ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి అని అనగానే అలాగే అత్తయ్య, గుడికి వెళ్ళొస్తాను అని అంటుంది. అప్పుడే ఇక సునంద, అదేంటమ్మా విక్రమ్ లేడా అని అనగానే లేడత్తయ్య, ఆయన ఏదో అర్జెంట్ కేసు మీద బయటికి వెళ్ళాడు, నేను వెళ్తాను అని అనగానే అప్పుడు సునంద, ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా, నీకు తోడుగా నేను కూడా వస్తాను పద అని సునంద అనగానే ఇక రాధ సరే అంటుంది. సునంద రాధ మాటలు చాటుగా విన్న ప్రియ ఇప్పుడు ఎలాగైనా రాధతో పాటు అత్తయ్యని గుడికి వెళ్లకుండా ఆపాలి, రాధ ఒంటరిగా గుడికి వెళ్ళేలా చేయాలి అని అనుని పిలిచి ఒక ప్లాన్ని చెప్తుంది. ఇక అను కూడా ప్రియ చెప్పినట్టే సునంద గుడికి వెళ్లకుండా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సునంద రాధ ఇద్దరు గుడికి వెళ్తూ ఉంటే అప్పుడే అను, మమ్మీ నాకు ఉదయం నుండి ఒకటే కడుపు నొప్పి, కాళ్ళు చేతులు లాగుతున్నాయి మమ్మీ అని అనగానే ఇక సునంద, అదేంటే ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా, టిఫిన్ కూడా చేశావు, ఇంత సడన్గా ఇలా ఎందుకు జరుగుతుంది అని అనగానే అది నాకెలా తెలుస్తుందమ్మా, నాకు కడుపులో బాగా నొప్పిగా ఉంది, నా పక్కనే ఉండమ్మా
అని ఇక అను అయితే చాలా బాధగా అడుగుతూ ఉండడంతో ఇక రాధ పోనీలే అత్తయ్య, అను మీరుండమని చెప్తుంది కదా, పాపం తనకి కూడా ఎంత బాధ ఉంటే మిమ్మల్ని ఉండమని అడుగుతుంది, మీరు అనుని చూసుకుంటూ ఉండండి, నేను గుడికి వెళ్ళొస్తాను, గుడి పక్కనే కదా అని అనగానే అది కాదమ్మా అని సునంద అంటుంది. అత్తయ్య మీరేం భయపడకండి, గుడి పక్కనే ఉంది కదా, నేను వెళ్ళి వచ్చేస్తాను, మీరు అనుని జాగ్రత్తగా చూసుకోండి అని రాధ చెప్పి ఒంటరిగా గుడికి బయలుదేరుతుంది. ఇది చూసిన ప్రియ ఇక చాలా సంతోషపడుతుంది. నాకు కావాల్సింది కూడా ఇదే కదా, ఇప్పుడు రాధ ఒంటరిగా గుడికి వెళ్తుంది, ఆ దుర్గాగాడికి ఫోన్ చేసి ఆ రాధాని అట్నుంచి అటే ఎత్తుకొని వెళ్ళమని చెప్తాను అని ప్రియ అయితే దుర్గాకి ఫోన్ చేస్తుంది. ఇక దుర్గా ఏంటి అని అనగానే చూడు, ఈరోజు నీకొక గోల్డెన్ ఛాన్స్ రాబోతుంది, ఆ రాధ ఒంటరిగా ఒక్కతే గుడికి బయలుదేరింది, ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు దుర్గా, నువ్వు రాధని నీ దాన్ని చేసుకోవడానికి ఇదే సరైన సమయం, బావ కూడా ఇంట్లో లేడు, నువ్వు వెంటనే ఆ గుడి దగ్గరికి వచ్చి రాధాని ఎత్తుకెళ్ళిపో అని అనగానే ఇక దుర్గా అయితే చాలా సంతోషపడతాడు. ఏంటి రాధ ఒంటరిగా గుడికి వెళ్తుందా, పైగా ఆ విక్రమ్ కృష్ణ కూడా ఊళ్ళో లేడా అని అనగానే అదే కదా చెప్పేది, ఆ రాధ మళ్ళీ తిరిగి ఇంటికి మా బావ జీవితంలోకి రాకూడదు అని అనగానే సరే ఎనీవే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఈరోజు రాధని నా దాన్ని చేసుకుంటాను అని దుర్గా అయితే చాలా కోపంగా ఆలోచిస్తాడు. ఇక అలా వెళ్తూ పక్కనే టేబుల్ పైన ఉన్న రివాల్వర్ని చూస్తాడు. ఎందుకైనా మంచిది, ఈ రివాల్వర్ని నాతో పాటు తీసుకెళ్తాను, ఈరోజు రాధని తీసుకొస్తూ ఉంటే ఎవరైనా అడ్డొస్తే మాత్రం వాళ్ళని చంపైనా రాధాని తీసుకొస్తాను అని ఇక దుర్గా అయితే చాలా కోపంగా రాధాని ఎత్తుకు రావడానికి గుడి దగ్గరికే వెళ్తూ ఉంటాడు. రాధ అయితే ఇక భయపడుకుంటానే ఆ దుర్గా ఎక్కడి నుంచి వస్తాడా అని కంగారు పడుకుంటానే వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే ఒక్కసారిగా దుర్గా రాధాకి ఎదురుగా వస్తాడు. దుర్గాని చూసి రాధ షాక్ అయిపోతుంది. ఇక దుర్గా ఏంటి రాధా, ఎవరి కోసమో వెతుకుతున్నావు, నా కోసమే కదా, వచ్చేసాను రాధా, నీ కోసం వచ్చేసాను అని అనగానే ఇక రాధా రేయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందిరా, ఎందుకురా నా వెంట పడుతున్నావు, నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వరా, నన్ను వదిలేయ్ అని అనగానే ఏంటి రాధా వదిలేయడానికేనా నిన్ను ప్రాణంగా ప్రేమించింది, నా ప్రాణం వదిలేయమని చెప్పు వదిలేస్తాను, అంతేకాని నిన్ను వదిలేయమంటే మాత్రం నేను వదిలేను అని అంటూ ఉంటే ఇక రాధా చూడు దుర్గా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను వదిలేయ్, నా భర్త నిన్ను బ్రతకనివ్వడు అని అనగానే ఏంటే నిన్నెత్తికెళ్ళిపోయి నా దాన్ని చేసుకున్నాక ఆ విక్రమ్ కృష్ణే కాదు ఎవ్వడు ఏమీ చేయలేడు పద అని ఇక దుర్గా అయితే రాధ చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ వదలరా వదులు అని ఎంత బ్రతిమలాడినా కూడా దుర్గా రాక్షసంగా రాధాని ఈడ్చుకెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి విక్రమ్ కృష్ణ ఎంట్రీ ఇస్తాడు. విక్రమ్ కృష్ణ ఎదురుగా రావడం చూసి దుర్గా అయితే షాక్ అయిపోతాడు. ఇక రాధ చాలా సంతోషపడుతూ విక్రమ్ కృష్ణ గారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్రమ్ కృష్ణ వెనక దాక్కుంటుంది. ఇక దుర్గా విక్రమ్ కృష్ణతో చూడు విక్రమ్ కృష్ణ, నీకు నాకు మధ్య ఇంతకుముందు ఎలాంటి శత్రుత్వం లేదు, రాధాని నేను ప్రాణంగా ప్రేమించాను, రాధా నాకు కావాలి, మర్యాదగా నా రాధని నాకు ఇచ్చేసేయ్ అని అనగానే రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, రాధని నువ్వు ప్రేమించావు, కానీ నేను రాధాని గుళ్ళో దేవుడు సాక్షిగా పెళ్లి చేసుకున్నాను, నా భార్యని నీతో ఎలా పంపిస్తాన్రా అని విక్రమ్ కృష్ణ అనగానే దుర్గా కోపంగా చూస్తూ ఉంటాడు. చూడు విక్రమ్ కృష్ణ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాధ నాది, నాకు మాత్రమే సొంతం, నువ్వు రాధాని వదిలిపెట్టి వెళ్ళిపో అని అనగానే నా ప్రాణమైనా వదులుతాను కానీ నా భార్య రాధ చెయ్యిని వదలనురా అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటే దుర్గా కోపంగా చూస్తూ ఉంటాడు.
ఇక విక్రమ్ కృష్ణ దుర్గాకి వార్నింగ్ ఇస్తూ, రే ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకొకసారి రాధాని ఏడిపించినట్లు కనిపిస్తే మాత్రం నేను నీ ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త, పద రాధా అని విక్రమ్ కృష్ణ రాధాని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక దుర్గా అయితే చాలా కోపంగా తనతో తెచ్చిన రివాల్వర్ని బయటికి తీస్తాడు. నా రాధని నాకు కాకుండా చేస్తే నేను ఎవ్వరిని బ్రతకనివ్వను అని ఇక ఒక్కసారిగా ఆ రివాల్వర్ని లోడ్ చేస్తాడు. విక్రమ్ కృష్ణ అని కోపంగా అరిచేసరికే విక్రమ్ కృష్ణ రాధా దుర్గా వైపు చూస్తారు. దుర్గా చేతిలో రివాల్వర్ ఉండడం చూసి రాధా విక్రమ్ కృష్ణ షాక్ అయిపోతారు. ఇక రాధా, రే ఏం చేస్తున్నావురా అని అంటూ ఉంటే, రాధా నా నుండి నిన్ను ఎవ్వరు వేరు చేయాలన్నా నేను తట్టుకోలేను, వాళ్ళని చంపేస్తాను, ఇప్పుడు ఈ విక్రమ్ కృష్ణని చంపేస్తే నువ్వు నా దానివైతావు, అందుకే వీరిని చంపేస్తాను రాధా అని ఇక దుర్గా అయితే ఒక్కసారిగా గన్ని షూట్ చేస్తాడు. విక్రమ్ కృష్ణని కాపాడుకోవడం కోసం రాధా విక్రమ్ కృష్ణకి అడ్డుగా వస్తుంది. దాంతో దుర్గా పేల్చిన ఆ బుల్లెట్ రాధా గుండెల్లోకి దూసుకు వెళ్తుంది. ఒక్కసారిగా రాధా అమ్మ అని అరుస్తుంది. అది చూసి విక్రమ్ కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయి రాధా అని గట్టిగా అరుస్తాడు. తను ప్రాణంగా ప్రేమించిన రాధాకి తనే షూట్ చేయడంతో దుర్గా కూడా షాక్ అయిపోయి రాధా అని గట్టిగా అరుస్తాడు. విక్రమ్ కృష్ణ తన దగ్గర ఉన్న రివాల్వర్ని తీసి దుర్గా వైపు పేలుస్తూ ఉంటే దుర్గా భయపడిపోయి అక్కడి నుండి పారిపోతాడు. దుర్గా పారిపోయిన తర్వాత విక్రమ్ కృష్ణ రాధాని రాధా అని లేపుతూ ఉంటే రాధా మాత్రం స్పృహలోకి రాదు. ఇక వెంటనే విక్రమ్ కృష్ణ రాధాని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. డాక్టర్, తను నా భార్య రాధా, తనకి బుల్లెట్ తగిలింది, తనకేం కాకూడదు డాక్టర్ అని అనగానే, ఓకే సార్ మేము చూసుకుంటాం, మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని రాధాని ఐసీయూలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే విక్రమ్ కృష్ణ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. రాధ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. నా వల్లే రాధకి ఇన్ని బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు అనుభవించింది. ఈరోజు నా ప్రాణాలు కాపాడడం కోసం రాధ తన ప్రాణాలని అడ్డు వేసింది. నా కోసం ఇంత చేస్తున్న రాధాకి నా వల్ల ఏదైనా నష్టం జరిగితే నేను తట్టుకోలేను అని ఇక విక్రమ్ కృష్ణ చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న వినాయక దేవుడి విగ్రహానికి దండం పెడుతూ, స్వామి, నేను నా చిట్టి గురించి తప్ప ఇంకెప్పుడు కూడా నిన్ను కోరుకోలేదు, ఇప్పుడు కోరుకుంటున్నాను, నన్నే నమ్మి వచ్చిన రాధాని నాకు కాకుండా చేయకు, తనకి ఏం కాకుండా క్షేమంగా ఉండేలా చూడు అని విక్రమ్ కృష్ణ అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్స్ బయటికి వస్తారు. డాక్టర్ బయటికి రాగానే విక్రమ్ కృష్ణ చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది అని అనగానే, తనకి బుల్లెట్ తగలడం వల్ల చాలా బ్లీడింగ్ అయింది, చాలా బ్లడ్ లాస్ అయింది, వెంటనే తనకి బ్లడ్ ఎక్కించాలి, తనది ఓ పాజిటివ్, ఆ బ్లడ్ గ్రూప్ మా దగ్గర అవైలబుల్ లేదు, ఎవరైనా డోనర్ ఉంటే వెంటనే పిలిపించండి అని అనగానే విక్రమ్ కృష్ణ, డోనర్ ఏంటి డాక్టర్, నాది అదే బ్లడ్ గ్రూప్, కావాలంటే ఎంత బ్లడ్ కావాలన్నా తీసుకోండి, నా భార్యకి మాత్రం ఏమీ కాకూడదు అని అనగానే, అలాగా అయితే పదండి అని విక్రమ్ కృష్ణ దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసి రాధాకి ఎక్కిస్తారు. సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి బ్లడ్ ఇవ్వడంతో రాధాకైతే డేంజర్ తప్పి తను ప్రాణాపాయం నుండి బయటపడుతుంది. ఇక రాధాని ఆ పరిస్థితుల్లో చూసి విక్రమ్ కృష్ణ చాలా ఎమోషనల్ అవుతాడు. ఐసీయూలో స్పృహ లేకుండా ఉన్న రాధ దగ్గరికి వెళ్ళి రాధ చెయ్యి పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించు రాధా, నా వల్లే నీకు ఇన్ని కష్టాలు అని బాధపడుతూ ఉంటే అప్పుడే రాధాకి స్పృహ వస్తుంది. ఇక విక్రమ్ కృష్ణని ఎదురుగా ఉండడం చూసి, సార్ మీకేం కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా అని అనగానే ఇక విక్రమ్ కృష్ణ, ఏంటి రాధా, నా కోసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయవా అని అనగానే,
పర్వాలేదు సార్, నేను చనిపోతే మా అమ్మ నాన్నలే బాధపడతారు. అదే మీకేమన్నా అయితే మీ కుటుంబం తట్టుకోలేదు. మీ అమ్మ నాన్న, మీ మామయ్య గారు ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. నాకేదైనా అయితే మా అమ్మ నాన్నలని మీరు బాగా చూసుకుంటారనే ధైర్యం నాకుంది. పైగా ఆ దుర్గగాడు నా కోసమే మిమ్మల్ని చంపాలని చూశాడు. అందుకే మీకోసం నా ప్రాణాలు ఇచ్చినా తప్పు లేదనిపించింది అని ఇక రాధ అంటూ ఉంటే విక్రమ్ కృష్ణ చాలా బాధపడుతూ ఉంటాడు. రాధ పైన విక్రమ్ కృష్ణకి అభిమానం కాస్త ప్రేమగా మారుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.